హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభు అయిన దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనములో మొదటి వరుసను చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయిన దేవుని యందు మనము విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొని ఎడల ప్రభు అయిన దేవుడు మన చేయి పట్టుకొని నిత్యము కూడా మనలను నడిపిస్తాడు, నడిపించగలిగినటువంటి సమర్థుడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీవు నేను మనమందరం కూడా ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడల్లో జీవించగలిగినటువంటి ఆత్మీయ స్థితిని మనం పొందుకోగలిగి ఆయన నిత్యం నడిపించేటువంటి బాటలో మనము నడిచి ఆశీర్వదించబడాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. తలలు వంచి కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవ, మహిమ కలిగిన మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నిత్యము నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడి నీ కొరకు జీవిస్తూ మా ప్రభు నీవు మమ్మల్ని నిత్యం నడిపించగల సమర్థుడు అని ఎరిగి నా ప్రభు నీ బాటలో నడవడానికి నీ కృప మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు కలిగిన సమస్తాన్ని దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.